దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పెద్ద పోస్ట్ పెట్టారు. దానికి కొన్ని ఫోటోలను కూడా జత చేశారు. ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై ప్రజల్లో చర్చ జరగకుండా సోషల్ మీడియా పైన సెన్సార్షిప్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. అయితే విమర్శలను సైతం నేరంగా చూస్తున్నారని, కోర్టులు పలు సందర్భాల్లో తప్పు పట్టినా లెక్క చేయడం లేదన్నది జగన్ వాదన. ఈ విమర్శలను టీడీపీ తిప్పికొట్టింది. కూటమి ప్రభుత్వ హయాంలోని ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉందని కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ జగన్ సడన్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి అసలు కారణం ఏంటి? వైసీపీ అధినేత అసలు ఉద్దేశం పైన ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటి? డిబేట్లో చర్చిద్దాం. దీనిపైన డిబేట్లో పార్టిసిపేట్ చేసిన మనతో పాటు బండారు రామ్మోహన్ గారు, అనలిస్ట్, అండ్ వినీలా పాలడుగు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అండ్ బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, రవీంద్రారెడ్డి గారు, బీజేపీ నాయకులు. నమస్తే అండి. బండారు రామ్మోహన్ సార్. సార్ ఏంటి సార్ అసలు అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు పూర్తి స్వేచ్ఛ కల్పించాము, లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లో ఉంది అనేది కూటమి ప్రభుత్వ వాదన. లేదు, అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. అటు ఎస్పెషల్లీ మా నాయకులకి, మా వైసీపీ నేతలందరికీ కూడా రక్షణ లేకుండా పోయింది. కావాలని ఒక కుట్రపూరితంగానే ఎఫ్ఐఆర్లు కానీ కేసులు కానీ నమోదు చేస్తున్నారు. సో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అనేది వైసీపీ వాదన. నిజంగా అసలు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, ఒక ప్రభుత్వంపై ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు అనేది సర్వసాధారణమే రాజకీయాల్లో. నిజంగా అంటే మీ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉందా లేదా? శ్రీదేవి గారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులకి, అట్లాగే మన ప్రైమ్ ప్రేక్షకులకు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. చట్టం ఏం చెప్తుంది? ఒక ఆంధ్రప్రదేశ్కి వర్తించదు, దేశం అంతా వర్తిస్తుంది. హేట్ స్పీచ్ చట్టం ఉంటుంది. అది బిఎన్ఎస్ కింద నేరమే, అంతకుముందు ఐపీసీ కింద కూడా నేరమే, సిఆర్పిసి కింద కూడా నేరమే, ఐపీసీ సిఆర్పిసి కింద కూడా నేరమే. స్పష్టంగా 3 నుంచి 5 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉన్నది. ఇది నాన్ బెయిలబుల్ కాదు. 7 సంవత్సరాలు దాటితేనే వాళ్ళను అరెస్ట్ చేయాల్సి ఉన్నది. కానీ చాలా వరకు ఏమవుతుందంటే హేట్ స్పీచ్ అనే దానిలో ఇప్పుడైనా అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో కానీ, ఇప్పుడు టీడీపీ కూటమి గవర్నమెంట్లో కానీ 3 నుంచి 5 సంవత్సరాల లోపల నోటీసులు ఇవ్వాల్సిన కేసుల్లో కూడా అప్పుడు వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా అరెస్ట్ని చూపించారు, కోర్టుల చుట్టూ తిప్పారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు. ఇది అప్పుడైనా ఇప్పుడైనా తప్పకంటున్నాను. అధికారం ఉంది కదా అని అప్పుడు వాళ్ళు చేసిన, ఇప్పుడు వీళ్ళు చేసిన 2 నేరమే కదా, తప్పు సరైనది కాదు కదా. నోటీస్ ఇచ్చి సమన్స్ పంపి కోర్టుకు పిలిస్తే అవి సరి అయింది అంటున్నాడు. అప్పుడేమో ఆ రకమైన బ్లూ బుక్ రాజ్యాంగం అంటే, ఇప్పుడేమో రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. కానీ హేట్ స్పీచ్ ఎందుకు చేయాలంటున్నాను? విధానపరంగా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షాలకు కానీ మామూలు పౌరుడికి కూడా అధికారం ఉంటుంది. నాలాంటి మీలాంటి వారికి, మన మీడియాకు ఉంటుంది, మన అందరికీ ఉంటుంది. హేట్ స్పీచ్ కాకుండా విషయాన్ని వివరిస్తే బాగుంటుంది అంటున్నాను. ఎప్పుడు కూడా అరుస్తేనో, లేకుంటే పెద్ద గొంతుకుతో మాట్లాడుతున్నా, లేకపోతే వారి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడితేనో అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు. దాన్ని గమనిస్తే మంచిది అంటున్నాను. ఇప్పుడు ఒక హుందాగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా అప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళు ప్రవర్తించాలి. అధికార పక్షం కూడా ఒక డిఫెన్స్ లో ఉండాలి. ఎప్పుడు అధికార పక్షం అఫెన్సివ్ పోవద్దు. చాలా వరకు ప్రతిపక్షాలు కొంచెం అఫెన్సివ్ పోయే ప్రయత్నం చేస్తుంటాయి. దాన్ని తిప్పికొట్టే క్రమంలో అంతకంటే అఫెన్స్ చేయొద్దు కదా వీళ్ళు. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కూడా వాళ్ళు ఎట్లా ఉండాలంటే, మాటకు మాట తూటాలు విడుచుకుంటే లాభం లేదు. ఒక మాట విడిచిపెడితే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు కదా. దాన్ని గమనిస్తారు ప్రజలే అని ఊరుకుంటే, వాళ్ళ విద్యార్థికే వదిలేస్తున్నాను నుండి తప్పనిసరి కొంత ప్రజల్లో సానుభూతి వస్తుంది. నువ్వు ఒకటంటే నేను 2 అంట, పంశుంటా అని ఒకరినొకరు బయట పెట్టుకోవడం వల్ల ప్రజల్లో పలసనవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం, తెలంగాణలో చూస్తున్నాం కదా. పిల్లల దగ్గర నుంచి, భార్యల దగ్గర నుంచి, పుట్టుక దగ్గర నుంచి అవమానించుకుంటున్నారు. హేట్ స్పీచ్ కాదా ఇదంతా కూడా? ఒకనాడు రాహుల్ గాంధీ పుట్టుక గురించి హిమంత్ బిశ్వశర్మ, ఇప్పుడు 3వసారి మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, మాట్లాడినా, లేకపోతే లోకేష్ పుట్టుక గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడినా, ఇవాళ కేటీఆర్ పుట్టుక గురించి బండి సంజయ్ మాట్లాడినా, ఇది తప్పే కదా అంటున్నాను. ఇట్లాంటి ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు రాజకీయ నాయకులు? నిజంగా విధానపరమైన విమర్శ లేకనా? వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వంలో ఏం తప్పు చేస్తుందో గట్టిగా ఎండగడదాం అంటున్నాను. అది విడిచిపెట్టి ఇవాళ హేట్ స్పీచ్ లో వ్యక్తులను, కుటుంబాలను, భార్యలను, ఆడవాళ్ళను తీసుకురావడం చాలా తప్పు అంటున్నారు. అది పవన్ కళ్యాణ్ పట్ల కావచ్చు, లోకేష్ పట్ల కావచ్చు, చంద్రబాబు, లేకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కావచ్చు, షర్మిల గారి పట్ల కావచ్చు. చట్టం అనేది, భారత చట్టం నేర స్మృతి అందరికీ వర్తిస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్లో వర్తించకపోవడం, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండదు, కొత్తగా పెట్టేది లేదు. కాకపోతే ప్రభుత్వాల్లో ఉన్నప్పుడేమో బ్రహ్మాండంగా వాళ్ళు సాగించుకొని, ప్రతిపక్షం రాగానే మాత్రం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత విమర్శ చేసుకుంటున్నారు. అంటే అప్పుడు లేని చట్టం ఇప్పుడు ఎందుకు పనికి వస్తుందని అంటున్నారు. అందుకనే
దయచేసి అన్ని పార్టీలు నేను విజ్ఞప్తి ఏంటంటే, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఇట్లాంటి పోకండి. మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రతిపక్షాలు పనిచేయాలి. అధికార పక్షం చాలా ఓపికతో ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ ప్రజలను అందరు సమదృష్టితో చూడాలి. ఓటు వేసిన వాడు, ఓటు వేయని వాడు కూడా. అందుకని రెడ్ బుక్లు, బ్లూ బుక్లు, పింక్ బుక్లు ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఒక రకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని బెదిరించడమే అంటున్నాం. మేము వస్తే మీ తాట తీస్తాం, మేము వస్తే మీ తాట పని పడతాం అంటే ఏమన్నట్టు అధికారం యంత్రాంగాన్ని వ్యతిరేకించినట్టే కదా. అందుకని దాని కూడా చట్టం ఉంది. మనకు అధికార మన మన ఏమంటారు దాన్ని, అధికారంలో ఉన్న వాడిని బెదిరించడం కూడా పాత సెక్షన్ దీని ప్రకారం తప్పే అంటున్నాను. అంటే దాని ప్రకారం కేసు కూడా పెట్టవచ్చు మమ్మల్ని బెదిరించారని. కానీ ఆ ధైర్యం పాపం ప్రభుత్వ అధికారులు పబ్లిక్ సర్వెంట్ కించపరచడం కానీ, పబ్లిక్ సర్వెంట్ ను ఆయన అధికారంలో జోక్యం చేసుకోవడం కానీ, వాళ్ళ అధికారాన్ని ఆటంకపరచడం కానీ నేరం అవుతుంది. పోలీసులతో మొదలుపెట్టి అందరు అధికారులను కూడా బెదిరించుకుంటున్నారు కదా. రాజకీయ నాయకులు అతీతంగా వీళ్ళు 5 ఏళ్ళే ఉంటారు, వాళ్ళు 35 ఏళ్ళు ఉంటారు కదా. అందుకని కొంచెం శృతి మించి రాగానే పడుతుందని నా ఉద్దేశం. శ్రీదేవి గారు, ఆంధ్రప్రదేశ్ లో శృతి మించి రాగానే పడుతుంది. దయచేసి అందరికి విజ్ఞప్తి ఏంటంటే, సమాజానికి మీరు ఇచ్చే సందేశం మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు కదా పిల్లలు కానీ ఇతరులు కానీ. దయచేసి హేట్ స్పీచ్ మానండి, నిర్మాణాత్మకంగా విమర్శ చేసుకోండి, తప్పులేదు. రైట్. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు, పోలీసులను ఒక రాజకీయ ఆయుధంలా వాడుకుంటున్నారని చెప్పేసి తీవ్ర స్థాయిలో మీరు మండిపడుతున్నారు కదా. అసలు ఏంటి ఈ పోస్ట్ వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అంటే కేవలం మీ పార్టీ నాయకులను వేధిస్తున్నారని ఎఫ్ఐఆర్లు కేసులు పెడుతున్నారని అనుకుంటున్నారా? లేకపోతే ఓవరాల్గా ప్రజలకి కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, ప్రజల పట్ల కూడా ఇలాంటి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనేది మీ వాదన ఏంటి? అసలు మీ బాధ ఏంటి? అంటే ప్రజలకు లేదనుకుంటున్నారా, మీ కేవలం మీ పార్టీ నాయకులకి లేదనుకుంటున్నారా? నమస్కారం మేడం, మీకు అట్లాగే ప్యానల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను, ప్రేక్షకులు కూడా శుభ సాయంత్రం నమస్కారం. మనకు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నూతనంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు 2024 నుంచి ఏర్పడినటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో కానీ, పోలీస్ శాఖ వ్యవహారం కానీ చాలా విమర్శనపరమైనటువంటి చాలా మేధావులు కానీ లేకుంటే ప్రజలు కానీ చర్చించుకుంటున్నది ఏంటంటే, పోలీసు వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారు, పోలీసు వ్యవస్థ సజావుగా జరగట్లేదు, పాలన అంతా కూడా గాడిన పడకుండా సజావుగా లేకుండా అనేక సంఘ విద్రోహ కార్యక్రమాలు కానివ్వండి, లేకుంటే అవినీతి అక్రమాలకు కూడా పోలీసు వర్గాలు ఒత్తాసు పలుకుతూ కానీ, అట్లాగే పోలీసులు ఉన్నప్పుడే అనేక దాడులు, అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, హత్యలు కూడా పోలీసుల సమక్షంలోనే జరిగిన సందర్భాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రప్రదంగా మనం చూస్తున్నాం మేడం. మనం చూసాం పల్నాడులో జరిగినటువంటి హత్యాకాండ కానీ, అట్లాగే గుంటూరులో జరిగినటువంటి దాడులు, ఇళ్ల మీద దాడులు కూడా పోలీసుల సమక్షంలో జరిగినటువంటి పరిస్థితి. అంతెందుకు మేడం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య రాష్ట్రాల యొక్క పనితీరు, పోలీసు పనితీరు గురించి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఎన్ఎస్ దాన్ని అమలు పరిచే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరి స్థానం 30వ స్థానానికి అది దిగజారిపోయిందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉందండి. వీళ్ళ యొక్క ఎన్డీఏ ప్రభుత్వమే వీళ్ళకు ఇచ్చినటువంటి ఆ కితాబ్ ఏంటంటే, మీరు అధపాతాళానికి పోలీసు వ్యవస్థ తీసుకుపోతున్నటువంటి విషయాన్ని గుర్తు చేసి అంతేందుకు మేడం, ఈరోజు చూస్తున్నాం జర్నలిస్టుల మీద వేధింపులు. వీళ్ళ గురించి ఆర్టికల్ 19 కానీ 21 కానీ ఉపయోగించుకొని, లేకపోతే మనకు భారత రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి వాక్ స్వాతంత్ర్యం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ను కూడా వీళ్ళు చాలా దుర్వినియోగం చేస్తున్నారు. పార్ట్ 1 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి కేసులను కట్టాల్సినటువంటి అంశంలో కూడా పెద్దలు రామ్మోహన్ రావు గారు కూడా దీన్ని కూడా వివరించినటువంటి అంశం. అటువంటి కేసుల్లో కూడా ఏదైతే 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేటువంటి కేసుల్లో ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉంటే, అట్లా కాకుండా ఒకే అంశం మీద 10-15 చోట్ల కేసులు పెట్టించి ఉద్దేశపూర్వకంగా 10-15 పోలీస్ స్టేషన్ తిప్పడం, అర్ధరాత్రులు నోటీసులు ఇవ్వకుండా తీసుకుపోతుంటే హెబియస్ కార్పస్ పిటిషన్ మేడం, ఈ రాష్ట్రంలో హెబియస్ కార్పస్ పిటిషన్లు హైకోర్టులో నమోదైనన్ని ఈ రాష్ట్రంలో కూడా ఉండవు. అంటే వీళ్ళు రాజకీయ కోణంలో వీళ్ళ యొక్క రాజకీయ అవసరాల కోసం, వీళ్ళ యొక్క కక్ష కార్పణ్యాలు తీర్చుకోవడం కోసం పోలీసు వ్యవస్థని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. అట్లాగే అక్రమాలు, ఇసుక అక్రమాలు, లేకపోతే మద్యంలో అక్రమాలకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వ్యవస్థను ఎందుకు ధ్వంసం చేశారు ఈరోజు ఎందుకు లేకుండా చేశారంటే, వీళ్ళ అవినీతి అక్రమాల పరాకాష్ఠకు ఎటువంటి అడ్డంకి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రభుత్వ పెద్దలు తీసుకుంటే వ్యూహ రచన కాదా మేడం?
అంతెందుకు జర్నలిస్టుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి చూసాం, ఎప్పుడు లేదు. అట్లాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జైలుకు పంపాలనేటువంటి నెపంతో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ కుటుంబాలను కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంతేందుకు మేడం, సోషల్ మీడియా విషయానికి వస్తే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి కిరాక్ ఆర్పి బూతులు మనం చూసాం. అట్లాగే సీమరాజ్ అని ఒక వ్యక్తి మాట్లాడేటువంటి అంశం, కత్తులు పట్టుకొని కూడా ఆయన విన్యాసాలు చేస్తుంటాడు. అంతేందుకు మేడం, చాలా మంది ఐటీడీపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి విధ్వంసాన్ని ఏమాత్రం పట్టించుకోరు. ముక్కుబడిగా ఏదో చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తిని ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకంటే అతను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని విపరీతంగా ట్రోల్ చేసి విమర్శించారు. అతను బయట ఉంటే అతనికి ఏమైనా ప్రమాదం జరుగుద్దేమో, మా యొక్క నాయకుడి యొక్క సానుభూతి పనులు కానీ లేకపోతే ఈ యొక్క ధర్మ సందేశానుసారంగా ధర్మం పాటించాలనే దాంట్లో ఎవరైనా సరే ఏందని నిలదీసి దిక్కుదీసి ఏదన్నా దాడి చేస్తారన్న భయంతో ఆయన జైలు పంపారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అరెస్ట్ చేశారు కదా లేదు. రామారావు గారు, మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొల్లు రవీంద్రన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే దుల్పల నరేంద్ర కుమార్ కానీ వీళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేశారు కదా. మీరు ఎవరిని అరెస్ట్ చేయలేదు. సోషల్ మీడియా కార్యకర్తలు కూడా, టీడీపీ కార్యకర్తలు కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అది కేంద్ర ప్రభుత్వం కాగ్ రిపోర్ట్ ఆధారంగా, ఈడీ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు చేసినటువంటి సరే, ఇప్పుడు మీరు అక్కడ తప్పుని గ్రహించారు రామారావు గారు. తప్పుని మీరు గ్రహించిన తర్వాత కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ ప్రభుత్వ హయాంలో అసలు ఎవరెవరు ఏం తప్పులు చేశారనేది వాళ్ళు కూడా గ్రహించి అరెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. అంటే కావాలనే మా మీద ఎఫ్ఐఆర్లు కేసులు వేస్తున్నారు అనుకుంటున్నారే తప్ప నిజంగా అక్కడ తప్పు జరిగిందా లేదా? మరి ఇప్పుడు వాళ్ళు కూడా అనుకోవచ్చు మీరెందుకు తప్పు చేశారు, మేము తప్పు చేయలేదు, అయినా కూడా మీరు అరెస్ట్ చేశారు కదా, మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు కదా అని వాళ్ళు కూడా అడుగుతారు కదా మిమ్మల్ని. చిన్న ఎగ్జాంపుల్ మేడం, నందిగం సురేష్ అని ఒక దళిత ఎంపీ ఉన్నాడు కదా మేడం, ఆయన మాజీ ఎంపీ. ఆయన ఏదో తప్పు చేశాడని చెప్పేసి కేసులు పెట్టి జైలు పంపించిన తర్వాత జైలు నుంచి రాగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన గృహం మీద దాడికి వెళ్తే ఆయన్ని మళ్ళీ తీసుకెళ్లి కేసు పెట్టి మళ్ళీ జైల్లో నిర్బంధించినటువంటి అంశం. అట్లాగే మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల పిన్నెల్లి సోదరులను కూడా నిర్బంధిస్తున్నటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో నియంతృత్వం, నిరంకుశత్వానికి తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏదైతే అప్రజాస్వామిక విధానం, ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక విధానానికి శ్రీకారం చుట్టారో దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అప్రత్యాతంగా. నిన్న మొన్న కూడా ఈ రోజు రాష్ట్రంలో చూస్తుంటే వెంబేలెత్తి ఏదో ఒక కేసు ఏదో ఒక మూలన పెట్టించి ఇరుకుని పెట్టాలి. సోషల్ మీడియా వల్ల కానీ లేకుంటే ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే నిజాయితీగా నిబద్ధతతోటి ముందుకు పోయేటటువంటి వ్యక్తులు కూడా నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం పూరి శ్రీహరి గారు ఏదైతే మా మీడియా విభాగానికి సంబంధించి జనరల్ సెక్రటరీగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి సిపిఆర్గా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినటువంటి వ్యక్తిని కూడా అనవసరమైన కేసులో నిర్బంధిస్తే కుప్పం పోలీసులు 2 దఫాలు, గుంటూరు పోలీసులు తీసుకెళ్తే ఆ కోర్టులు ముట్టికాయలు విరిసినా కూడా వీళ్ళకి సిగ్గు రావట్లేదు. అసలు అంతేందుకు మేడం, హైకోర్టు వారే ఈ అరెస్టుల పరంపర గురించి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు ఉదహరిస్తూ సర్క్యులర్లు జారీ చేసిందంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత ప్రమాదకరంగా తయారయ్యి యొక్క ఆ ప్రతిపక్ష నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అటు కార్యకర్తల మీద వీళ్ళ యొక్క జులుము ఏంటనేది మనకు తెలుసు. అసలు అంతేందుకు మేడం, మనం గ్రామాల్లో కూడా చూస్తున్నాం యథేచ్ఛగా ఆ గ్రామ నాయకుడు మండల నాయకుడు వెళ్ళేసి ఏదైతే అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లుగా పచ్చబిల్ల పెట్టుకొని ఆఫీసులకు వెళ్ళమంటే వీళ్ళు పోలీస్ స్టేషన్ లో రెవెన్యూ కార్యాలయాల్లో కూర్చొని విపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా సాధారణ పౌరులు కానీ పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కడానికి వీలు లేనటువంటి రీతిలో ఎక్కడా కూడా సామాన్యుల యొక్క కంప్లైంట్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ లేవు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు అక్కడ తయారైనటువంటి ఎఫ్ఐఆర్ల లిస్టు ప్రకారం ఈ రోజు కేసులు నమోదవుతుంది తప్ప పోలీస్ వ్యవస్థ ఇండిపెండెంట్ గా ఏదైతే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పనిచేయట్లేదు అనేది ప్రతి పౌరుడు తెలుసుకున్నాడు. ప్రజల్లో ప్రతిరోజు నిత్యం చర్చ ఏంటంటే పోలీసుల ద్వారా ఈ యొక్క ప్రభుత్వం అసాంఘిక అక్రమాల యొక్క కార్యక్రమాలు నడిపిస్తున్నాయనేది అందరికీ తెలిసినటువంటి అంశం. రైట్, వినీలా గారితో మనం మాట్లాడదాం. వినీలా గారు, ఎనలిస్ట్ ఏమంటారు అండ్ అసలు వైసీపీ వాదన ఏంటి అని విన్న తర్వాత మీరు దానికి కౌంటర్ ఏమిస్తారనేది ముందుగా తెలుసుకోవడం కోసం నేను వాళ్ళిద్దరితో మాట్లాడించాను. రైట్ వినీలా గారు, ఒక బ్రేక్ తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. బ్రేక్ తర్వాత మీరు దానిపైన స్పందిస్తారు కానీ. రైట్, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
టైమ్ డిబేట్. ఏపీలో రాజకీయ ఆయుధంలా పోలీసులను వాడుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పెద్ద పోస్ట్ పెట్టారు. దానికి కొన్ని ఫోటోలను కూడా జత చేశారు. ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై ప్రజల్లో చర్చ జరగకుండా సోషల్ మీడియా పైన సెన్సార్షిప్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. అయితే విమర్శలను సైతం నేరంగా చూస్తున్నారని, కోర్టులు పలు సందర్భాల్లో తప్పు పట్టినా లెక్క చేయడం లేదన్నది జగన్ వాదన. ఈ విమర్శలను టీడీపీ తిప్పికొట్టింది. కూటమి ప్రభుత్వ హయాంలోని ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉందని కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ జగన్ సడన్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి అసలు కారణం ఏంటి? వైసీపీ అధినేత అసలు ఉద్దేశం పైన ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటి? డిబేట్లో చర్చిద్దాం. దీనిపైన డిబేట్లో పార్టిసిపేట్ చేసిన మనతో పాటు బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్, అండ్ వినీలా పాలడుగు గారు టీడీపీ అధికార ప్రతినిధి, అండ్ బొట్ల రామారావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, రవీంద్రారెడ్డి గారు బీజేపీ నాయకులు. నమస్తే అండి. బండారు రామ్మోహన్ సార్. సార్ ఏంటి సార్ అసలు అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు పూర్తి స్వేచ్ఛ కల్పించాము, లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లో ఉంది అనేది కూటమి ప్రభుత్వ వాదన. లేదు, అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. అటు ఎస్పెషల్లీ మా నాయకులకి, మా వైసీపీ నేతలందరికీ కూడా రక్షణ లేకుండా పోయింది. కావాలని ఒక కుట్రపూరితంగానే ఎఫ్ఐఆర్లు కానీ కేసులు కానీ నమోదు చేస్తున్నారు. సో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అనేది వైసీపీ వాదన. నిజంగా అసలు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, ఒక ప్రభుత్వంపై ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు అనేది సర్వసాధారణమే రాజకీయాల్లో. నిజంగా అంటే మీ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉందా లేదా? శ్రీదేవి గారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులకి, అట్లాగే మన ప్రైమ్ ప్రేక్షకులకు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. చట్టం ఏం చెప్తుంది? ఒక ఆంధ్రప్రదేశ్కి వర్తించదు, దేశం అంతా వర్తిస్తుంది. హేట్ స్పీచ్ చట్టం ఉంటుంది. అది బిఎన్ఎస్ కింద నేరమే, అంతకుముందు ఐపీసీ కింద కూడా నేరమే, సిఆర్పిసి కింద కూడా నేరమే, ఐపీసీ సిఆర్పిసి కింద కూడా నేరమే. స్పష్టంగా 3 నుంచి 5 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉన్నది. ఇది నాన్ బెయిలబుల్ కాదు. 7 సంవత్సరాలు దాటితేనే వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉన్నది. కానీ చాలా వరకు ఏమైతుందంటే హేట్ స్పీచ్ అనే దానిలో ఇప్పుడైనా అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో కానీ, ఇప్పుడు టీడీపీ కూటమి గవర్నమెంట్లో కానీ 3 నుంచి 5 సంవత్సరాల లోపల నోటీసులు ఇవ్వాల్సిన కేసుల్లో కూడా అప్పుడు వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా అరెస్ట్ చూపించారు. వెల్కమ్ బ్యాక్ వినీలా గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేశారు అనేది వైసీపీ వాదన. ఇది పూర్తిగా గాడి తప్పింది, బరితెగింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మరింత బరితెగింపుకు తెగబడుతోంది అనేది వైసీపీ వాదన. ఏంటి మరి, మీరు ఓన్లీ వైసీపీ కార్యకర్తల విషయంలో మాత్రమే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా? ఎందుకు ఇలాంటి విమర్శలు ఎదురవుతున్నాయి మీకు? శ్రీదేవి గారు, మీకు అలానే ప్యానెల్లో ఉన్న నా తోటి ఎనలిస్ట్ పెద్దవాళ్ళు, ఎనలిస్ట్ గారికి, అలా నా తోటి సభ్యులకి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా నా నమస్కారం అండి. మేడం, ఇందాక ఎనలిస్ట్ గారు చెప్పినట్టుగా పార్టీలు ప్రభుత్వాల్ని ఫామ్ చేయటం సర్వసాధారణం. ఒక టర్మ్ ఒక పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, ఇంకో టర్మ్ ఇంకో పార్టీ. పాలసీ మేకింగ్స్ లో కానివ్వండి, వీటిలో మార్పులు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దిశానిర్దేశాలతో ఒక్కొక్క ఫౌండేషన్ పరంగా వెళ్ళాలి అని చెప్పి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని గౌరవించి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, అహంకారాన్ని అడ్డం పెట్టుకుని పదవిని దుర్వినియోగం చేసే వాళ్ళని మనం గతంలో చూసాము. ఇక్కడ ఏంటంటే పార్టీలు శాశ్వతం కాదు, రాజ్యాంగం శాశ్వతం, ప్రజలు శాశ్వతం. ఇదైతే 100% వాస్తవం అండి. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ లో రూల్ ఆఫ్ లా గురించో, లేకపోతే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని చెప్పి, ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ ఆయన జర్నలిస్టులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, జర్నలిస్టులు అంటేనే ప్రశ్నించే గొంతు అని చెప్పి మాట్లాడారు. కరెక్ట్. ఇవన్నీ వింటుంటే ఎలా ఉందంటే దయ్యాలు వచ్చి వేదాలు చెప్పినట్టుంది. నేను ఆయన్ని వ్యక్తిగతంగా అనట్లా, వాళ్ళ పార్టీ స్టాండ్ గురించి నేను మాట్లాడుతున్నాను. గడిచిన 5 ఏళ్లలో మరి పత్రికా స్వేచ్ఛని హరించుతున్నారు అన్నారు. పత్రిక అంటేనే ప్రశ్నించే గొంతుకు అంటున్నారు. మరి గత ప్రభుత్వం 2430 తీసుకొచ్చి పత్రికా స్వేచ్ఛని హరించింది. కొన్ని ఛానల్స్ ను కూడా బ్యాన్ చేసేశారు. దీని గురించి అంటే ఆ చర్యలు చేసింది ఎవరండి? పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు అని అంటున్నారు. గతంలో చూసుకుంటే కనుక ఎంతమంది అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రులు, వాళ్ళందరూ మాజీ ఎమ్మెల్యేల మీద అక్రమ అరెస్టులు చేసి
కూల్చివేతే మా నినాదం. మేము ప్రభుత్వంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా మేము ప్రభుత్వం తరపున చేసేది ఏంటంటే ప్రజావేదికని కూల్చివేస్తాము అని చెప్పి కలెక్టర్స్ మీటింగ్ లో ఆయన బాహాటంగా మాట్లాడారు. అరే నా మీద దాడి చేస్తుంటే మీరు దాడి చేయండి అంటే వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్లండి. డిస్ట్రిక్ట్ ఆఫ్ అంటే కలెక్టర్స్ అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ ది ఫాదర్. అలాంటి ఐఏఎస్ మీటింగ్ లో ఒక గౌరవనీయులు ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి, గత ముఖ్యమంత్రి, నా మీద దాడి చేస్తే మీరు ఖండించాలి, మీరు ఎదురు దాడి చేయండి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన ఇవాళ వ్యవస్థల గురించి మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ గురించి. గౌతమ్ సవాంగ్ గారు అంటే గతంలో మా అందరికి చాలా గౌరవం ఉండేదండి. 2014 నుంచి 19 అప్పుడు కృష్ణా పుష్కరాలు, నేను విజయవాడ అమ్మాయిగా చెప్తున్నాను, కృష్ణా పుష్కరాలు ఆయన ఆర్గనైజ్ చేసిన దానిలో మేమందరం కూడా ఆయన అంటే చాలా అభిమానించాం, గౌరవించాం. అలాంటి గౌతమ్ సవాంగ్ గారిని కోర్టు మెట్లెక్కించారు వాళ్ళ ప్రభుత్వ హయాంలో. పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. అరే సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లు తీసుకొచ్చి బర్త్డే కేక్స్ కట్ చేయించింది ఎవరండి? ఎవరు ప్రభుత్వ హయాంలో జరిగింది? అంటే మీకు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారులు అన్నా నేను మీలో ఒకడిని అన్నా, నన్ను మీలో ఒకటిగా చూడండి అన్నా అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వపోయేసరికి, అధికార ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వపోయేసరికి ఇవాళ అదే పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే మాఫియా డాన్స్ అని కూడా మాట్లాడుతున్నారు. చాలా మంది సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ మాఫియా డాన్స్ లాగా వ్యవహరిస్తున్నారు. లేదంటే మేము అధికారంలోకి వచ్చాక యూనిఫాములు తీయిస్తాము అని చెప్పి ఆయన బహిరంగంగా ఆయన వార్నింగ్లు ఇస్తున్నారు. అరే మీ టర్మ్ 5 సంవత్సరాలండి. వాళ్ళు ఒక్కసారి సర్వీస్ లోకి వచ్చారంటే వాళ్ళు జనాల కోసం పనిచేసేవాళ్ళు. ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అనేది మీరు మర్చిపోయారు. కానీ వాళ్ళ పబ్లిక్ సర్వెంట్స్, మన సర్వెంట్స్ కాదాళ్ళు. ఆ మాత్రం ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అవమానిస్తూ ఆయన మాట్లాడే విధానం ఏంటంటే యూనిఫాములు తీస్తారా? మీరు ఇవాళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 41A గురించి మాట్లాడారండి ఇందాక. 41A చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో, మేడం వినిపిస్తుందండి నా వాయిస్? వినిలా గారు వింటున్నాం. 41A నోటీస్ ఇవ్వాలి కదా, అది ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అన్నారు. మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా అలాంటి వ్యక్తిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణల మీద మీరు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఏ 41A నోటీస్ ఇచ్చారు? ఏ నోటీసు ఇవ్వకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని కేవలం ఆరోపణల మీద మీరు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు కాబట్టి మేము ఇవ్వడానికి కుదరలేదన్నారు. మీరు మాట్లాడినంతసేపు నేను ఎక్కడ ఇంటరప్ట్ చేయలేదండి. మీరు మాట్లాడినంతసేపు నేను ఎక్కడ మాట్లాడా, మీ టైంకి నేను గౌరవించాను. మాట్లాడుతున్నారు, మీరు తప్పు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నోట్ చేసుకోండి, మీకు టైం ఇస్తారు, అప్పుడు మాట్లాడండి. మీకు టైం ఇచ్చినప్పుడు చెప్పండి నేను తప్పు మాట్లాడింది. మేడం ఇలాగ సబ్జెక్ట్ వెళ్ళదండి. వినిలా గారు ఇప్పుడు వాళ్ళ వాదన కూడా ఏంటంటే జస్ట్ మేము విమర్శలు చేసినప్పటికీ కూడా వాటిని కూడా ఒక నేరం కిందే పరిగణిస్తున్నారని అంటున్నారు. రామారావు గారు ఒక నిమిషం నేను మీ గురించి మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం, ఎవరిని నేరం కింద పరిగణించి ఎవరిని అక్రమంగా అరెస్ట్ ఇప్పుడు వైసీపీ నేతలు ఎప్పుడు ఏమంటారా, ఎప్పుడు ఏం మాట్లాడతారా అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చున్నారు. అలా మాట్లాడంగానే ఇలా కేసులు పెడుతున్నారు. ఎటువంటి విమర్శలు చేసినా కూడా దాన్ని ఒక నేరం కింద పరిగణిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏది చేసినా కూడా అది మాకు తప్పుగా పెడుతున్నారని చెప్పేసి మీరు వాళ్ళని తప్పు పడుతున్నారు. యాక్టివిజం, మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని కోర్టులో పిటిషన్ వేశారు. కానీ గౌరవప్రదమైన హైకోర్టు ఏమని చెప్పి సెలవిచ్చారండి? వాళ్ళు పెట్టిన పోస్టులు వాళ్ళ గురించి అన్ని చూసి కూడా వీళ్ళ యాక్టివిజం కాదు, ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంది, దీన్ని యాక్టివిజం కింద రాదు, పరిగణించదు అని చెప్పి కోర్టు వీళ్ళు దాఖలు చేసిన పిటిషన్ ని కూడా కొట్టేసింది. కానీ మీరు లెక్క చేయట్లేదని చెప్తున్నారు కదా. కోర్టు మిమ్మల్ని దాని విషయంలో మిమ్మల్ని మొట్టికాయలు వేసినా కూడా దాన్ని మీరు కేర్ చేయట్లేదు అంటున్నారు కదా. మేము కేర్ చేయడం కాదండి, వాళ్ళ యాక్టివిస్టులు వాళ్ళు దాఖలు చేసిన దాని గురించి అక్రమంగా మేము ఎవరిని అరెస్ట్ చేయలా. వాళ్ళు పెట్టినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళ మహిళల గురించి వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు మీడియా ముఖ్యంగా మీకు తెలిసే ఉంటాయి, వాళ్ళు ఎంత అసభ్యకరమైన భాషలో మాట్లాడారు అనేది.
వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు అంటే వైసీపీ పార్టీ అనేది ఒక పార్టీ ఫామ్ అయ్యాక రాజకీయాల్లో ఒక కొత్త ధోరణి వచ్చిందండి. విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, పాలసీ మేకింగ్స్ మీద చర్చలు వాటి గురించి ఉంటాయి. కానీ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ వచ్చాక ఎవరైనా అరే సామాన్యులు మాజీ మంత్రుల మీద ఆరోపణలు ఎక్కడ నిర్ధారణ లేదండి. ఆరోపణలకి అక్రమంగా అరెస్టులు చేయటాలు, అర్ధరాత్రి అరెస్టులు చేయటాలు, తెల్లవారుజామున అరెస్టులు చేయటాలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టులు చేసేవారు గతంలో. ఇవి కాదన్నట్టు సామాన్య అమరావతి రైతుల మీద అరే పోలీస్ వ్యవస్థను ఎవరండి అడ్డం పెట్టుకుంది? గడిచిన 5 ఏళ్లలో అమరావతి ఉద్యమం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ కి వెళ్ళాలంటే మేడం ఇక్కడ చూడండి పోలీస్ వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేశారంటే మందడం గ్రామాల్లో, వెలగపూడి గ్రామాల్లో ఒక్కొక్క ఇంటి ముందు ఒక్కొక్క పోలీసుని పెట్టేవారు. ఏంటి లోపలుండి మేము గడి పెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేదాకా మేము బయటికి రాకూడదు, తీయకూడదు. దీనికోసం పోలీసులను ఆయన నియమించారు. రైతులు అన్నం పెట్టే రైతులు మీకు ఓట్లేసిన వాళ్ళని పట్టుకుని మీరు అన్యాయంగా అక్రమంగా విధుల్లో లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత నేమ్ ప్లేట్ కూడా లేని వాళ్ళని తీసుకొచ్చి మీరు లాఠీల్లో మేకులు పెట్టి కొట్టించింది మీరు. ఇవాళ మీరు పోలీస్ వ్యవస్థ దాని విలువల గురించి మాట్లాడుతున్నారు, పత్రికా స్వేచ్ఛ గురించి గమనించట్లేదంటారా? దాడి చేశారు, నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేశారు, ఎవరి మీద కేసులు పెట్టారండి? ప్రశాంత్ రెడ్డి గారి మీద దాడి చేశారంటే ఆయన ఒక మహిళ గురించి ఏం మాట్లాడారనేది మీరు చూడలేదా, మీరు వినలేదా? అంటే మీ ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే మీరు ఎలానే ఉంటారా? 43,000 పైగా ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా నేను. రవీంద్ర రెడ్డి గారు మళ్ళీ వస్తాను, వినిలా గారు, రామారావు గారు మళ్ళీ వస్తాను. రవీంద్ర రెడ్డి గారు నమస్తే అండి, మళ్ళీ మాట్లాడదాం. రామారావు గారు, రవీంద్ర రెడ్డి గారు ఏమంటారు? కూటమి ప్రభుత్వం వచ్చాకే అసలు ఏపీ చాలా ప్రశాంతంగా ఉంది, పూర్తిగా చట్ట ప్రకారమే పోలీసులు పని చేస్తున్నారు అని అంటున్నారు. నిజంగా అసలు ఏపీలో ప్రజాస్వామ్యం అనేది బలపడుతోందా, బలహీనపడుతోందా? కూటమిలో ఉన్న మీరేం చెప్తారు? మ్యూట్లో ఉన్నారు. అమ్మా నమస్తే అమ్మా. ముందుగా మీకు అలాగే ప్యానలిస్టులకి, అనలిస్టులకి, అలాగే వీక్షించే ప్రజలకి అందరికీ నమస్కారం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ట్విట్టర్లో పోస్ట్ చేశారో ఆ పోస్ట్ ని గనక మనం ఒకసారి గమనిస్తే అది 2019 నుంచి 2024 మధ్యలో పోస్ట్ చేసినట్టయితే ప్రజలు దానికి ఆమోదం తెలిపే పరిస్థితి ఉంది. రెండో విషయంకి వస్తే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వాన్ని విమర్శించడానికి పోలీసు వ్యవస్థ మీద చేస్తున్నటువంటి దాడిగా దీన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు రాజకీయ ఆయుధం కాదు, పోలీసులు చట్టానికి కాపలాదారులు. ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టడం కక్ష కాదు, వారి యొక్క చట్ట విధి, చట్టం వారికి ఇచ్చినటువంటి విధి. ఎవరైనా వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టి విచారణ చేయాలి, అదే చట్టం చెప్తుంది. అలా కట్టనటువంటి సందర్భంలో కోర్టులు పోలీసు వ్యవస్థని అనేక సార్లు హెచ్చరించినటువంటి మనం చూసాం. అట్లాగే ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 19 క్లాస్ 1A గురించి చెప్పారు, వ్యక్తి స్వేచ్ఛ అని చెప్పి. దీని గురించి నేనేం చెప్తానంటే, ఒక వ్యక్తి కర్రసాము చేస్తాడు ఇంట్లో, ఆయన పెరట్లోనో ఇంట్లోనో. అదే వ్యక్తి ఒక 1000 మంది రోడ్డు మీద వెళ్ళే జనాభా మధ్య కర్రసాము చేస్తుంటే నన్ను ఎవరు విమర్శించకూడదు, ఈ కర్ర ఎవరికి తగిలినా నన్ను అడగకూడదు అని అంటే చట్టం ఊరుకోదండి. ఆర్టికల్ 19 క్లాస్ 2 క్లియర్ గా చెప్తుంది, నీకు స్వేచ్ఛ ఉంది, కానీ ఆ స్వేచ్ఛ ఎదుటి వ్యక్తులకి హాని కలగకుండా ఉన్నంత వరకు మాత్రమే. హేట్ స్పీచ్ చేస్తాము, ఆడబిడ్డల్ని సోషల్ మీడియాలో దూషిస్తాము, వ్యక్తుల్ని హననం చేస్తాము, ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తాము, వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తాము, అబద్ధాలని ప్రచారం చేస్తామనంటే చట్టం ఒప్పుకోదు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్టికల్ 19 క్లాస్ 2 గురించి తెలిసి ఉండకపోవచ్చు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసినటువంటి విషయాల్లో రెండోది ఐటీ యాక్ట్. ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా వ్యవస్థకు కానీ, ఏదైనా అట్లాగే వ్యక్తులకు కానీ, ఏదైనా విషయాలకు కానీ సంబంధించి దుష్ప్రచారం చేసినట్టయితే
దాని మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏజెన్సీస్ కానీ నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో సంబంధించినటువంటి ఎవరైతే వాటిని ఇంటర్మీడియట్స్ అంటారు, అంటే ఫేస్బుక్, ట్విట్టర్, అట్లాగే యూట్యూబ్ ఇట్లాగా ఉంటాయి, వీళ్ళు స్పందించి ఆ కంటెంట్ ని రిమూవ్ చేయాలి, లేకపోతే ఆ అకౌంట్ ని బ్లాక్ చేయాలి. అది చట్ట ప్రకారమే జరుగుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసినటువంటి ట్వీట్ లోనే ఉంది. అది సెక్షన్ 7A క్లాస్ 3B ఆఫ్ ఐటీ యాక్ట్ 2000. దీన్ని మీద ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అభ్యంతరం ఉంటే అప్పీల్ చేయాలి. అప్పీల్ రిమూవల్ అగనెస్ట్ ది పోస్ట్ గురి మీద. లేదు వీళ్ళకి నిజంగా లీగల్ ప్యానల్ ఏదైతే పార్టీకి రాజకీయ పార్టీ నడపడం అంటే ఓన్లీ రౌడీయిజం, దుష్ప్రచారాలు, అబద్ధాలు, హేట్ స్పీచ్లే కాదు, వాళ్ళకి ఒక వ్యవస్థీకృతమైనటువంటి లీగల్ వ్యవస్థ ఉండాలా. ఇట్లాంటివి వచ్చినప్పుడు కోర్టుకు పోయి రిట్ పిటిషన్స్ ఫైల్ చేయాలా. అది కూడా చేయటం చేత కాదు వీటికి. అట్లాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే సంక్షేమం, అవినీతి నిర్మూలన మీద చర్యలు తీసుకోవడం జరిగింది. విమర్శల్ని సహిస్తాం, కానీ చట్ట విరుద్ధ దుర్వినియోగాన్ని సహించం అనేదే ఈ కూటమి ప్రభుత్వం చెప్తుంది. వీళ్ళు చేయలేదా అండి? అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ నుంచి చింతమనేని గారి అరెస్ట్ వరకు, అలాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారి అరెస్టుల వరకు, నిర్బంధాల వరకు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడుల నుంచి వాళ్ళు అలా చేశారని మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నారా? అదే మేము అలా చేయడం కాదు, చట్టాన్ని అమలు చేస్తున్నాం. ఏదైతే ఇందాక ప్యానలిస్టు వైఎస్ఆర్సీపీ ప్యానలిస్టు చెప్తున్నటువంటి విషయాలు, అరెస్టులు చేస్తున్నారు, కోర్టుకు పెడుతున్నారు అని, ఆధారాలు బలంగా ఉంటే అరెస్టులు చేయొచ్చు, రిమాండ్లకు పంపొచ్చు అని ఇదే కోర్టు చెప్తుంది. హర్నిష్ కుమార్ విషయంలో, కేసు విషయంలో 41 నోటీస్ ఇవ్వండి, 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకి అని చెప్పి ఏ చట్టం ఏదైతే చెప్పిందో అదే చట్టం చెక్ లిస్ట్ తో వీళ్ళు వ్యవస్థని ప్రభావితం చేసిన సందర్భంలో వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అయినప్పుడు రిమాండ్ చేయొచ్చు అని కూడా చెప్తా ఉంది. కాబట్టి చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోలేదు, చట్టాన్ని కాపాడడం కోసం కేసులు కడుతున్నారు తప్ప ఈ వ్యక్తిగత స్వేచ్ఛకి ఇది కాదు. ఇది పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనపడినట్టు వారు చేసినటువంటి కాలంలో వారు చేసిన తప్పులే మేము చేస్తున్నామని భావించి భ్రాంతిలో ఈ యొక్క ట్వీట్ చేశారు తప్ప దీంట్లో ఎక్కడా లేదు. ఇది సత్య దూరమైనటువంటి ఆరోపణలు తప్ప వేరేది కాదు. రైట్. రామ్మోహన్ గారు, అసలు ప్రజాస్వామ్యంలో పోలీసుల పాత్ర ఏంటంటారు? నిజంగా వాళ్ళు పొలిటికల్ ప్రెషర్లో ఏమైనా పనిచేస్తూ ఉంటారా? పోలీసుల పైన రాజకీయ ప్రభావం అనేది ఎంతవరకు ఉంటుంది? అంతకుముందు గత ప్రభుత్వ హయాంలో మనం చూసాము, అంతకుముందు ప్రభుత్వ హయాంలో చూసాము, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము. ప్రజాస్వామ్యంలో అసలు పోలీసుల పాత్ర ఏ విధంగా వ్యవహరించాలి? ఆర్టికల్ 19 అనేది ఏం చెప్తోంది? శ్రీదేవి గారు ఇంతకుముందు రెడ్డి గారు చెప్పిన పూర్తి వివరించింది. వ్యక్తిగతంగా పక్కన పెడితే వాళ్ళని చెప్పదలుచుకున్నా, చిన్నప్పుడు కథ చదువుకున్నాను. మన స్వేచ్ఛ ఎంతవరకు అని, వీధిలోకి వస్తే రోడ్డు మన ఇంటి గడప దాటడం అంటే మన స్వేచ్ఛ కర్రసాము కత్తిసాము చేస్తే అంటే లాభం లేదు. వ్యక్తి స్వేచ్ఛ నియంత్రించబడితే ఎదుటి వారి స్వేచ్ఛను గమనించాల్సి వస్తుంది. ఇద్దరం ఎవరి దారిలో వారు పోవాల్సి ఉంటుంది. అందుకని పోలీసుల పాత్రకు వస్తే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపించారు, చూపిస్తున్నారు కూడా ఇప్పుడు. అప్పుడైనా ఇప్పుడైనా చూడండి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆల్ ఇండియా సర్వీసెస్ కదా, ఎవరు జైలుకి వెళ్ళారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో శ్రీలక్ష్మి గారు, బీపీ ఆచార్య గారు జైలుకి వెళ్ళారు. నేను పోలీసులు తర్వాత చెప్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోయింది సంజయ్, సునీల్, వీళ్ళు వెళ్ళారు కదా, చూశాను కదా. వీళ్ళందరూ ఏం చేశారు? స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించారు. అది ఏ అరెస్ట్ అయినా సరే చూస్తుంది. కనుక దీన్ని కొంచెం దాటాలంటే మేము 35 ఏళ్ళు అధికారంలో ఉంటాం. రేపు పొద్దున మళ్ళీ వీళ్ళు రాజకీయ నాయకులు 5 ఏళ్ళు, వీళ్ళు 5 ఏళ్ళు. గమ్మత్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2020 మ్యాచ్ ఆడుతున్నారు. మొదటి 5 ఏళ్ళు కూటమి ప్రభుత్వం, 2 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంకి వచ్చింది. ప్రభుత్వాలు మారుతుంటే మేము శాశ్వతంగా ఉంటాం, మేము బదనం కావద్దని ఉంటుంటే ఈ భక్తి ఎక్కువ చూపించారు అంటున్నాను. రెండోది ఏంటంటే చట్టం ఉంటుంది కదా వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు వీళ్ళందరూ ఎన్నుకున్నారు చట్టం పాటించడానికి కదా, చట్టాన్ని అమలు చేయడానికి కదా. ఇది దాటి వ్యవహరిస్తే రేపొద్దున తమకే కష్టం కదా అనే మాట ఉండాలి కదా అంటున్నాను. ఇప్పుడు సోషల్ మీడియాను కూడా పెద్ద ఎత్తున, సోషల్ మీడియా మంచిది నా ఉద్దేశం. అంటే మామూలు మన జనరల్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ కొన్ని పార్టీలు, కొన్ని పత్రికలు కొన్ని పార్టీలకు అనుబంధంగా మారినాయి. అన్ని అట్లా లేవు అని కొన్ని మారినాయి. 50 ఏళ్ళ తీసి జర్నలిస్ట్ కనుక ఇప్పుడు అట్లా లేదు. ఒకనాడు వార్త చదివితే వార్తకు వ్యాఖ్యకు తేడా ఉండేది. వార్త ఏ పేపర్ వేయడం ఒకటి తీరు ఉంటుండేది.
కానీ ఇప్పుడు అలా లేదు సార్. వ్యాఖ్యకు అసలు సమస్య లేదంటున్నారు కదా. గోరా శాస్త్రి గారు ఆంధ్రభూమి రిపోర్టర్ ఇప్పుడు కర్రసాములాగే సోషల్ మీడియాలో కూడా అనుకోవచ్చు కదా. కర్రసాము మనం ఇష్టం ఉన్నట్టుగా చేస్తే రవీంద్ర గారు చెప్పినట్టు దెబ్బలు తగిలితే నాకు సంబంధం లేదు అన్నట్టు సోషల్ మీడియాలో కూడా మనం ఇష్టం ఉన్నట్టుగా పోస్టులు పెడితే ఎవరు కూడా సహించరు కదా. మరి దానిపైన చర్యలు తీసుకోవడంలో తప్పలేదు కదా. దానికి హద్దు ఉంటుంది కదా, దేనికైనా హద్దు ఉంటుంది కదా. విమర్శను ఇప్పుడు మీ అమ్మ మొగుడు అనడానికి మీ తల్లి అనడానికి అమ్మగారు అనడానికి తేడా ఉందా లేదా? ఎందుకంటే నేను భూతపదం వాడదనుకోలేదు, అది అట్లా వాడుతున్నారు అంటున్నాను. ఒకటి. రెండోది సద్విమర్శ చేయడం తప్పు కాదంటున్నాను. ఎప్పుడైనా విమర్శను నిర్మాణాత్మక విమర్శ చేసి ఎండగట్టండి మొత్తం అంతా. అందుకని సత్యం అసత్యం కాదు, అసత్యం సత్యం కాదు, అరుస్తే సత్యం కాదు, అరవకపోతే అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదు. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు పాటించకపోతే పబ్లిక్ ఎట్లా పాటిస్తుంది? రాజకీయ నాయకులు పాటించకపోతే ఒక ఉదాహరణ చెప్తాను నేను. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ మన ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్తున్నారట. పక్కన మంత్రి గారి పేరు చనిపోయారు, ఆయన సీనియర్ మంత్రి. ఆయన పక్కన అంబాసిడర్ కార్లు వాడాలి, అప్పుడు ఇప్పటిలాగా ఫార్చునర్ కార్లు కావు, అంబాసిడర్ కారు వాడుతుంటే పక్కన కూర్చున్నాడట సీట్లో. ఆయన గౌతులచ్చన్న గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. ఆయన గురించి చెవాకులు వెళ్తుంటారట. ఒక 5 నిమిషాలు ఓపిక బట్టి నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయనను కారు ఆపమని చెప్పి డ్రైవర్ను నువ్వు దిగిపోమని నడి రోడ్డు మీద ఇచ్చేసి వెళ్ళిపోయాడు హైవే మీద. అది కదా రాజకీయం అంటే. ప్రతిపక్ష నాయకుడు అయినా సరే ఆయన గౌరవం ఆయనకి ఇచ్చారు. చాలా ఉన్నాయి అట్లా. మొన్నటికి మొన్న 100 సంవత్సరాలు ఆంధ్ర యూనివర్సిటీ శత సంవత్సరం చేసుకున్నది, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ మన కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళందరూ వాదనలు చూస్తుంటే ఇద్దరు అదే తప్పు చేస్తున్నారు అనిపిస్తుంది కదా మనకు. ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆనాడు 2 ప్రొఫెసర్లు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు చాటి చెప్పుకున్నారట వేరువేరుగా. అప్పుడు ఇద్దరిని పిలిపించానట, మీరు చెప్పేది ఆయన మీద నిజమే, ఆయన మీద చెప్పేది నిజమే, ఇద్దరు ఇంటికి వెళ్ళండి, డిస్మిస్ చేసి ఇద్దరిని ఇంటికి పంపించారట. ఇప్పుడు ప్రజలంతా గమనిస్తున్నారు. అందుకని చూడండి, ఒకసారి వీళ్ళను ఒకసారి వాళ్ళని గెలిపిస్తున్నారు. అంటే వీళ్ళు చెప్పేది నిజమైనట్టు వీళ్ళను, వాళ్ళు చెప్పేది నిజమైనట్టు వీళ్ళని గెలిపిస్తున్నారు అంటున్నాడు. దయచేసి ఈ డైరీలు ఇవన్నీ మానండి, మీ పని మీరు చేసుకుపోండి, ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా సరే కొంచెం నా ఉద్దేశం డిఫెన్స్ లో పోకుండా అఫెన్స్ లో పోవాలి. నేను మొట్టమొదటిసారి 2వ కోటో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శిలాపలకాలు ధ్వంసం చేస్తుంటే హెచ్చరించాలి, ఇది మొదలైందంటే మళ్ళీ కష్టమని. నిన్నగాక మొన్న మన ముఖ్యంగా శ్రీదేవి గారు ఒక మాట ముగిస్తాను. నిన్నగాక మొన్న పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మోడీ గారు ఒక మంచి ప్రకటన చేశారు. అది మంచిగా అమలు జరుగుతుందా లేదా తర్వాత సంగతి. ఏం ప్రకటన చేశారు? కక్షపూరిత రాజకీయాలు చేయకండి, దాడులు చేయకండి అని స్పష్టంగా చెప్పింది. చెప్పిన తెల్లారెక్కడ సువేంద్ర అధికారి హత్య చూసినాం కదా మనం. అంటే రాజకీయాలు మధ్యయుగ రాజకీయాలకు వెళ్తున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో బాధతో చెప్తున్నాయి, కోపంతో చెప్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కులగజ్జి రాజకీయాలు పెరిగింది. ఒకటి ప్రతిదానికి కూడా అంటారు. ఆఖరికి ఆ విజయ్ గెలిస్తే కూడా మన దగ్గర పోస్టర్లు వచ్చినాయి. ఎంత దుర్మార్గం చెప్పండి. విజయ్ ఏంది, ఆయన మతమేంది, కథ ఏంది, నువ్వురా బుజ్జి అని గెలిచావరా బుజ్జి అని పెడితే ఏమన్నట్టు మనం వెళ్ళిపోతున్నాం. అందుకని అదొకటి. రెండోది ఏంటంటే ప్రతి స్పందన కావాలి. స్పందన అనేది వైజ్ మ్యాన్ స్పందన ఉండాలి. వాళ్ళందరం సభ్య సమాజంలో మనం అందరం లీగల్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది. కనుక తప్పుకు తప్పు ఒప్పు కాదు. ఇప్పుడు నేను వాళ్ళిద్దరు వాదన విన్నాను. ఏమైంది? ఒకరి మీద ఒకరు అప్పుడు మీరు చేయలేదా, ఇప్పుడు మీరు చేయలేదా అంటున్నారు. అంటే ఇద్దరు చేస్తున్నట్టే కదా. కట్టమంచి రామలింగారెడ్డి గారు మన అందరూ ఆలోచన చేయాలి, ప్రజలు ఆలోచన చేస్తారు. అప్పుడే వాళ్ళ మీద కక్షలు తీర్చుకుంటున్నారు. అంతే కదా. ఒకటి చట్టం ఉంది కనుక కోర్టులు న్యాయవాదికి ఒక మధ్య ముగిస్తారు. కోర్టులు కూడా చాలా గుట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్ చూడాలి. 35 ఏళ్ళ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్. కోర్టులు కూడా ఏం చేస్తున్నాయి అంటే ఒకసారి రిజెక్ట్ చేసి 2వసారి మళ్ళీ వస్తే పంపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విషయంలో 2 సార్లు రిజెక్ట్ అయింది. అప్పుడు తర్వాత 3వసారి పంపించారు. ఏమంటే ఆ స్కిల్డ్ కేసు ఏమైంది, స్కిల్డ్ స్కామ్ కేసు ఏమైంది చూసింది కదా. ప్రభుత్వం వచ్చిన పోడు వేరు, కానీ రిమాండ్ గుట్టిగా వచ్చింది కనుక రిమాండ్ చేస్తా అంటే ఎట్లా? వ్యక్తి స్వేచ్ఛ కంటే మించింది లేదు కదా. మీరు రిమాండ్ చేసేటప్పుడే, జైలుకి పంపేటప్పుడే కోర్టులు కూడా, కింది కోర్టులు నేను చెప్తాను, కింది కోర్టు ఖచ్చితంగా ఆలోచించాలంటున్నా. అందరికీ ఆర్థిక స్తోమత ఉండదు. ఒక సోషల్ మీడియా నడుపుతుంటాడు ఒక ఆయన, ఒక రాస్తాడు, రాస్తే ఆయన తీసుకుపోతే హైకోర్టుకు సుప్రీంకోర్టు పోయేంత వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉంటుంది ఉండదు కదా. అందుకని కింది కోర్టుకు కళ్ళు చెవులు అన్ని పని చేయాలంటున్నాను. వాళ్ళు రిమాండ్ చేసేటప్పుడు చాలా యాంత్రికంగా కనీసం రిమాండ్ రిపోర్ట్ చదవకుండా, తోటి మిత్రులు చాలా మంది జడ్జిలు అయ్యారు, రిమాండ్ రిపోర్ట్ చదవకుండానే గుడ్డిగా రిమాండ్ 14 days అంటే రాసిపడేస్తాం, 2 weeks అని రాసిపడేస్తాం. దుర్మార్గం కదా. అట్లాంటప్పుడు వ్యక్తి స్వేచ్ఛ అరికట్టబడుతుంది కదా. ఈ వ్యక్తి బయట సమాజంలో ఉంటే పెద్ద నేరస్తులు అవుతారు, లేకపోతే హత్య చేస్తాడు, దొరకడు అన్నప్పుడు వాళ్ళు రిమాండ్ పంపాలి. కానీ బెయిలబుల్ కేసులో కూడా మీరు అక్కడ బెయిల్ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి అనాలి కదా. అనకుండా రిమాండ్ చేస్తున్నారు. బెయిలబుల్ కేసులు 7 సంవత్సరాల లోపు అయితే రిమాండ్ చేయాలి, లేకపోతే 41 నోటీస్ ఇచ్చి సభను పెట్టి కోర్టుకు పిలవండి. ఎందుకంటే కోర్టులు కూడా
కోర్టులను చాలా హైకోర్టు సుప్రీంకోర్టు హెచ్చరించింది అనవసరంగా రిమాండ్ చేయకండి అని చెప్పి, అది కూడా వాళ్ళు పాటిస్తలేదు. అంటే తిలా పాపని తలా పిడికడు, పార్టీలు ఎంత ఉందో సమాజంలో అంతే ఉంది, మా కోర్టులు అంటున్నారు, కోర్టుల పరిస్థితి కూడా అంతే. రైట్ రామారావు గారు, ఏంటి విపక్ష వైఎస్ఆర్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు, మమ్మల్ని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఎప్పుడైనా పోనీ ఇన్నిసార్లు చేశారని చెప్పేసి మీరు ఎప్పుడైనా కేసు పెట్టారా? పోనీ కేసు పెట్టి ఇదిగో మా దగ్గర ఒక ఆధారం ఉంది, ఇదిగో ఇలా చేశారని చెప్పేసి మీరు చూపిస్తే అక్కడ తప్పు ఎవరిదైనా తెలిసిపోతుంది కదా. ఖచ్చితంగా మేడం, ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను మేడం. సాక్షాత్తు మంత్రులు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళకి ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కనీసం స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు పోక్సో కేసు పెట్టారు మేడం. చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సీనియర్ లీడరు 2-3 దఫాలు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి మీద ఏదో కేసు పెట్టమని పురమాయిస్తే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే హడావిడిగా పోక్సో కేసు పెట్టారు. తర్వాత ఆ తల్లిదండ్రులు ఇదేంటి మమ్మల్ని పరామర్శించడానికి వస్తే మా పిల్లలు ఏదో పెట్టారని చెప్పేసి దొంగ సంతకాలతోటి కేసు పెట్టారంటే అది మళ్ళీ విత్డ్రా అయింది. అట్లాగే ఒక ఇన్సిడెంట్ చెప్తాను మేడం. ఒంగోలులో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే ఇక్కడ డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారని ఒక సీనియర్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన. గతంలో ఆయన ఒక మంచి పేరు ఉంది, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకల్ ఎమ్మెల్యే ఆయనకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి కక్ష కార్పణ్యాలు ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఆయన డిఎస్పీ గారి ఆఫీస్ కి వెనకన ఒక పెద్ద రూమ్ పెట్టి దాంట్లో పడేసేది, రాత్రిపూట కోటింగ్ ఇచ్చి మళ్ళీ పంపేది, మళ్ళీ పొద్దునే రమ్మనేది. ఈ విధంగా జరుగుతుంది. అట్లాగే అదే కాకుండా మేడం, ఒక నల్లూరు రాజా అని వైసీపీ నాయకుడు ఉంటే నాగులపూడి మండలంలో అతని మీద నెల రోజుల పాటు వేధింపులకు గురి చేసి డిఎస్పీ గారు చివరికి ఏం అర్థం కాక గంజాయి తీసుకొచ్చి గంజాయి కేసు పెడితే అది ప్రూవ్ కాదు, అది హైకోర్టులో జరుగుతుంది మేడం. ఇటువంటి దుర్మార్గమైనటువంటి అంశాలు గంజాయి రెడీగా పెట్టుకొని గంజాయి కేసులు పెట్టాలనేటువంటి ఆలోచన. అట్లాగే మనం చూస్తున్నాం గ్రామాల్లో అవినీతి అక్రమాలు మేడం. ఇసుక అట్లాగే పీడిఎస్ రైస్ కానీ మద్యం అక్రమాలతోటి చేస్తున్నటువంటి అంశాలు ఎక్కడా కేసులు నమోదు కాలేదు. దాన్ని ప్రశ్నించినటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు మాత్రం హింసిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థను మనం చూస్తున్నాం మేడం. ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ కనీసం కంప్లైంట్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. బీజేపీ ప్రతినిధి గారు రవీంద్ర మాట్లాడుతున్నట్టు ఏమంటారు? రామారావు గారు మాట్లాడుతున్నారు, కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదని అంటారు. ఓకే, దీనికి ఆన్సర్ చూద్దాం. వినిలా గారు ఏం ఆన్సర్ చేస్తారో చూద్దాం. రామారావు గారు మారింది, ఇది సరి చేసుకోమని అడుగుతున్నాం. ఓకే ఓకే, వినిలా గారు ఏమంటారు? మరి కంప్లైంట్ చేసినా కూడా ఎందుకు తీసుకోవట్లేదంట? మేడం బ్రేక్ అవుతుంది మీది. ప్రతి చర్య మీరు చేయటం కరెక్ట్ కాదు 2 పార్టీలు అని అన్నారు. అంటే 100% అండి. కానీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డారు. జరిగిన అరెస్ట్ లో పిన్నెల రామకృష్ణారెడ్డి చూసి ఒక శాసనసభ్యుడై ఉండి ఆయన సభ్యుడై ఉండి ఆయన ఈవీఎం మిషన్ లో పగలగొట్టిన దాంట్లో అరెస్ట్ అయ్యారు. అలానే వల్లభనేని వంశీ గారు ఆవరణలో ఒక దళిత మేము అడుగుతుంటే ఈవీఎం గురించి మీరు డైవర్ట్ చేస్తారు. చెప్పేదానికి జరుగుతున్నటువంటి దానికి ఏం సంబంధం లేదు. మీరు స్పందించట్లేదు అంటున్నారు రామారావు గారి వాదన, వైసీపీ వాదన. ఆయన వాళ్ళ అన్నదమ్ముల మీద పెట్టినటువంటి కేసు ఏందో మీరు కనుక్కోండి, తెలుసుకోండి, ముందు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి. అలానే మిథున్ రెడ్డి గారు మీద పెట్టినటువంటి కేసు ఆయన మద్యం కుంభకోణంలో ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళు ఏమంటారంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ న్యాయ పోరాటంలో రాజ్యాంగం 20 చేశారు అన్నారు. చెప్పండి, మాకు వాళ్ళ పేర్లు తెలియలేదు, మీరు చెప్పండి ఆ పేర్లు ఏంటి అనేది చెప్పి మాట్లాడితే ఆయన చేతులు ఎత్తేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి అంటున్నారు. మేము చాలా క్లియర్ గా చెప్పాం, ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేశారో, ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, వాళ్లకు ఉన్నటువంటి ఏవైతే లిమిట్స్ దాటి వాళ్ళకు ఉన్నటువంటి అంటే పవర్ ని మిస్యూజ్ చేశారో వాళ్ళ పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో ఉన్నాయి అన్నామే తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా కక్ష సాధింపుకి అది మా ప్రైవేట్ బుక్, అది మా ప్రైవేట్ పరిపాలన అనుకుంటే కనుక కొడాల నాని గారు లాంటి వాళ్ళనో లేకపోతే రోజా గారు అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళని ఎవరిని కాదండి. ఎవరైతే అక్రమంగా అవినీతి చేశారో వరుస వారీగా వాళ్ళ అవినీతుల మీద అరెస్టులు జరుగుతున్నాయే తప్ప ఇక్కడ ఎక్కడ కక్ష సాధింపులు కాదు. చిన్న సబ్మిషన్ మేడం, ఇక్కడ అవినీతి అంటున్నారు. అవినీతి ఎవరు చేస్తున్నారు మేడం? ఈ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు చేస్తారా? యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తుంటే 800 మంది మీద
వైసీపీ నాయకుల మీద శ్రీరామ్ హత్యాయత్నం గారు. జరిగింది. శ్రీరామ్ గారు, 2700 మంది మీద పెద్దలు అక్రమ వాళ్ళకి కేసులు బనాయించారు. ఒక అధికారాన్ని దాదాపు ఇచ్చారు. ఏది? 58 మంది ఎమ్మెల్యేగా. చంపేశారు. అట్లాగే ఎమ్మెల్యే 700 చెప్పారు మంది ప్రజలు. వైసీపీ ఓకే, ఇప్పుడు వినిలా గారు, రామారావు గారు చదువుతున్నారు, అసలు ఏం జరిగింది అనేది వినండి పోనీ. 480 మంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టారు. అట్లాగే ఏదైతే 90 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు జైలుకు పంపించారు మేడం. జర్నలిస్టులు మేడం రైట్, రైట్, 15 మంది ముగిద్దాం, జర్నలిస్టుల మీద ముగిద్దాం. దాడి చేసి 90 మంది మీద కేసులు నమోదు చేశారు. 90 మందికి పైగా 8 మందిని అయితే జైలు కూడా పంపించారు జర్నలిస్టులు. ఇది ఒక దాష్టికం. అట్లాగే ప్రజా సంఘాల నాయకులు రైట్ అండి, రైట్ వినిలా గారు, రామారావు గారు, కేసులు రైట్. పెట్టారు. ఓకే, ఓకే, డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు బండారు రామ్మోహన్ గారికి, వినిల పాలడుగు గారికి, బుట్ల రామారావు గారికి, రవీంద్ర రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ